పరిధిలోని ఏకలవ్య నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సిఐ ఎస్కే అన్వర్ బాషతో పాటు 6 మంది ఎస్ఐలు 50 మంది పోలీస్ సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంజాయి ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 41 బైకులు, 1 కారు, 1 ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అనుమానాస్పదంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. 3 నెలల దాకా బెయిల్ కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే దాన్ని తాగిన తర్వాత ఏదైనా కానీ కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఆ ఏరియాలో గొడవ చేయొచ్చు, లేకపోతే వాడికి ఆ చుట్టుపక్కల గొడవ చేయొచ్చు, లేదా వెళ్ళేటప్పుడు ఆ ఫ్యామిలీస్ని గొడవ చేయొచ్చు. వాడికి ఎక్కువైన కొలది అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చి రావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఆ గంజాయి తాగటం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ హెల్త్ పోగొట్టుకోవడమే కాకుండా ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఇది పోగొట్టేసి మిగతా వాళ్ళతో కూడా తగాదాలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉంటే ఇమీడియట్గా మీరు ఈ మనకి ఉన్నది 112 అన్నట్టు కానీ, లేకపోతే 112 ఈ నంబర్కి మీరు టోల్ ఫ్రీ మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్తో వెంటనే ఫోన్ చేస్తే మనకి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వచ్చి ఇమీడియట్గా వెహికల్లో వచ్చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ అక్కడ రాకుండా ఉంటారు. అలాగే మీకు కూడా మీ కాలనీకి సంబంధించి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మీరు చేయాల్సినటువంటి బాధ్యత. అలాగే మందు తాగటం, అలాగే కొంతమంది గ్యామ్లింగ్ ఆడటం, ఇలాంటివన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలు. ఇవి ఈ కాలనీలో చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. దాని మీద కఠినమైనటువంటి యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ బాధ్యత ఏదంటే ఇక్కడ అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మీరు పోలీసుకి నోటీసులో పెట్టండి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పండి. అలాగే మీరు 112కి కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా వచ్చి వాళ్ళని పికప్ చేయడం జరిగింది.